సో ఈ ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా ఇండియన్ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఆర్బీఐ రెగ్యులేషన్స్ నామ్స్ ప్రకారం అది కూడా ప్రొహిబిటెడ్. అక్కడ కూడా కొన్ని చట్టాల కింద యాక్షన్స్ తీసుకుంటున్నారన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో మేమేదో తప్పు చేశావు మన్నించండి అని చెప్పినంత మాత్రాన వాళ్ళని వదలాల్సిన అవసరం లేదు, వదలరు కూడా. ఈ ఏదైతే ఇప్పుడు ప్రకాష్ రాజు ఒక్క కాంట్రాక్టే చేశానన్నాడు, దాంట్లో ఎంత డబ్బు తీసుకున్నావు ప్రశ్నించే నువ్వు చెప్పాలి. ఆ డబ్బును తీసుకొచ్చి గవర్నమెంట్కి తిరిగి కట్టేయాలి. అలా చేయలా నువ్వు. బలేయటం అంటే ఇప్పుడు నిన్న మియాపూర్లో 25 మంది పెట్టిన కేసులో ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఒక ఆయన. ఆయన ఏం చెప్పాడు, ఈ ఇన్ఫ్లుయెన్సర్సు, ఈ సెలబ్రిటీసు వీళ్ళు చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్స్ చూసి నేను ప్రభావితం చెందాను, వెళ్ళి డబ్బు కట్టాలని డిసైడ్ చేసుకున్నాను. నా కుటుంబీకులందరూ వచ్చి ఇలా చేయటం తప్పు చేయకూడదని చెప్పినంత మాత్రాన నేను ఆగాను, లేకపోతే నా డబ్బు కూడా పోయి ఉండేది. దీన్ని మీరు పరిశీలించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు.